మీరు మందులు రాస్తాను నేను ఎప్పుడు వాళ్ళ వన్కి ప్రాబ్లమ్ చూశారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ లోపల అసలు ఎట్లయింది? ఎవరున్నారు బండ్లు ఎవరున్నారు? ఇంకా ఏ ఊరు? ఎవరు తెచ్చి అడ్మిట్ చేసారు? ఎవరు అడ్మిట్ చేసినప్పుడు ఎవరున్నారు? ఎవరు తెచ్చి అడ్మిట్ చేశారు? ఎవరు తెచ్చారు? ఎవరు తీసుకొచ్చిలే? ఏం బాధ తల్లి? వీళ్ళ వైఫ్ ముగ్గురు బిడ్డలే బాగుంటారు నాకు. నా భర్త చచ్చిపోయి 26 సంవత్సరాలు. ముగ్గురు బిడ్డ రెక్కలేసి భూమి మీద వేసి ముగ్గురిని చదువుకున్నాము. ఆ బిడ్డ పెళ్లి చేసిన బాగుంటుంది. ఆ బిడ్డ అల్లుడు దాని పేరు ఇంత పిల్లగాడు. నా బిడ్డ మంచిగా ఉండాలి. అసలు తెచ్చి అడ్మిట్ చేసి ఇది ఫ్రాక్చర్ అని కాలుకి దెబ్బ తాకిందని అదేం రాలేదంట. జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అది ఎక్స్రే ఏంటంటే తీయడానికి టైం పడుతుంది. ఆమె కూడా చెప్పిన తల్లికి కూడా చెప్పిన ఒక అర్ధగంట ఆగాలమ్మా, ఎందుకంటే అది 2 వేసి తీయాలి. కడుపుతోడు ఉంది కదా, అది అదైతే రేస్ ఉంటే పడద్దు కాబట్టి రేస్ తీస్తారు. వీళ్ళందరూ ఎవరో వచ్చి మాట్లాడిరామో, ఎవరు చూసుకుంటారు హాస్పిటల్ అంతా అని చెప్పిర్రా? ఎవరిని వచ్చి మాట్లాడినా షిఫ్ట్ చేయాలి కూడా చెప్తున్నాను, వేరే ఉద్దేశంతో చెప్తలేను. పెద్దోళ్ళు ఎవరిని వస్తే పని తొందరగా అవుతుంది. ఓకే, పని తొందరగా అవుతుంది కావాల్సి. అందుకే ఎవరికైనా ఫోన్ చేసి అలా చెప్తే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.